కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. ప్రతాపవాడలో అర్ధరాత్రి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తులతో బీభత్సం సృష్టించారు. కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచి ఇంట్లో 80 తులాల బంగారం, 7 లక్షల రూపాయల నగదు దోపిడీ చేశారు. బాధితులను బెదిరించి బీరువా తాళం తీయించారు. దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో రాఘవరెడ్డి దంపతులకు రక్తపు గాయాలయ్యాయి. చోరీ చేసిన ఇంటి నుంచి ఫోన్లను కూడా ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. అంటేనే కథం దొబ్బిండ్రు, నోట్ల బట్ట పెట్టిండ్రు, ఆ సోపాల మధ్యలో నెట్టేసిండ్రు, ఈడ కత్తి పెట్టిండ్రు. ఈడ కత్తి పెట్టి నువ్వు అంటే చంపుతానన్నా కూడా ఓ ఓ అని మొత్తుకున్నారు. నా బిడ్డ ఉరికొచ్చింది. నా బిడ్డ తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఉరికొచ్చిండు. ఉరికొచ్చినాక కథం మీరు ఏమన్నా అంటే దీన్ని చంపేస్తామని అన్నాక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆయన నువ్వు పొడవపోతే ఆయన కత్తి ఇరిచేసిండు. ఇరిచేసినాక మళ్ళీ కత్తి పట్టిర్రట. ఆయనకు కూడా ఇవన్నీ కోసుకపోయినాయి. బంగారం 80 తులాలు, పైసలు 7 లక్షలు. ఇక అవి ఏం చేసిండ్రు, మీరు అంటే మిమ్మల్ని చంపేస్తా, మీరు పోలీసులో ఫోన్ చేసినా మీరు ఏది చేసినా మిమ్మల్ని చంపేస్తానని బయటికి గొల్లెం పెట్టిర్రు. మా ఫోన్లు ఉంటే ఆ బయట కుర్చీలు వేసిండ్రు, పోయిండ్రు.